తురకపాలెంలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని మంత్రి సత్యకుమార్ తెలిపారు. తురకపాలెంలో ఉన్న పరిస్థితులను తెలుసుకోవడానికి హై లెవెల్ ఎంక్వైరీ కమిటీ వేశామని ఆయన చెప్పారు. కమిటీ నివేదిక వచ్చాక తదుపరి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఎక్కడ దీన్ని అలా చూడడానికి లేదు. ఎందుకంటే 2 నెలల్లో వచ్చాయి, ఇప్పటికి కూడా దానికి సరైన కారణాలు తెలుసుకోలేకపోతున్నారు. అది ఒక ప్రత్యేక పరిస్థితి, అందుకే దాన్ని హెల్త్ ఎమర్జెన్సీ అన్నారు. ప్రత్యేక పరిస్థితి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ప్రపంచం ఇది వైఫల్యమా అంటే లేదు, కింద స్థాయిలో వైఫల్యం. ఎందుకంటే ఇటువంటి జరిగినప్పుడు అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా అబ్నార్మల్, మామూలుగా నెలలో 2 నుంచి 3 ప్రాణాలు పోవడం అనేది, ఎందుకంటే అక్కడ ప్రతి 1000 మందికి 9 మంది గుంటూరు జిల్లాలో సరిపోతున్న ఇది ఉంది. దేశవ్యాప్తంగా 7 మంది ఉంటే ఆంధ్రప్రదేశ్లో 8 ఉంది, గుంటూరులో 9 ఉంది. అయితే ఇట్లాంటి వచ్చినప్పుడు అలర్ట్ చేయడం వైఫల్యం. దానికి విచారణ ఒక హై లెవెల్ ఎంక్వైరీ కమిటీని కూడా వేసాం. అది రిపోర్ట్ వచ్చిన తర్వాత కింద స్థాయిలో కానీ లేదా పై స్థాయిలో కూడా అలర్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటి వాటిని విశ్లేషించి ఖచ్చితంగా. ఐదేళ్లలో మెడికల్ కాలేజీలు పూర్తి చేయకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి సత్యకుమార్. కాలేజీలు సత్వరంగా పూర్తి చేసుంటే పీపీపీ మోడ్లో వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేది కాదన్నారు. ఈ పరిస్థితి కల్పించింది గత ప్రభుత్వమేనని మండిపడ్డారు. నిధులు కేటాయించకుండా బకాయిలు పెట్టి ఇప్పుడు తమను తప్పుపడుతున్నారని విమర్శలు గుప్పించారు సత్యకుమార్. కాలేజీలని, మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్లో తీసుకెళ్లిన దాన్ని కూడా పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేసి అదేదో ప్రైవేటు పరం చేస్తున్నారనే విషయాన్ని చెప్తున్నారు. అసలు 5 ఏళ్ల క్రితం ఈ కాలేజీలు మంజూరైనప్పుడు వాటిని సత్వరంగా సమర్థవంతంగా పూర్తి చేసి ఉంటే ఇవాళ పీపీపీ మోడ్లో వెళ్లాల్సిన అవకాశమే ఉండేది కాదు. ఈ పరిస్థితులు కల్పించింది గత ప్రభుత్వమే. రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు, అనైతిక చర్యలు పాల్పడి మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో మొత్తం 8,450 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టింది 1,451 కోట్లు మాత్రమే. దాంట్లో కూడా దాదాపు 700 కోట్లు ఈ ప్రభుత్వం మీద బకాయిలు పెడితే అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది. అంటే 5 సంవత్సరాల పాటు మీరు ఏమీ చేయకుండా, కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి చిత్తశుద్ధి లేకుండా నిద్రపోయి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం లోపలే చేయట్లేదు అంటున్నారు. మరి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కాలేజీలని, మెడికల్